Hello all, welcome back to our channel. ಟೈಮ್ ಎಕ್ಸಾಕ್ಟ್ ಆಗಿ 11:59 ಆಗ್ತಾ ಇದೆ. ಎವ್ರಿ ಇಯರ್ ಮೇ 18 ನಮ್ಮಮ್ಮ ಬರ್ಡೇಗೆ ನಾನು ವಿಶ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ. ಆದರೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾನು ನಮ್ಮಮ್ಮಕ್ಕೋಸ್ಕರ ಮಿಡ್ನೈಟಲ್ಲಿ ವಿಶ್ ಮಾಡೋಣ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿದ್ದೆ. ಯಾಕಂದರೆ ಅವತ್ತೇ ನಮ್ಮಮ್ಮ ನನಗೆ ಮಿಡ್ನೈಟಲ್ಲಿ ವಿಶ್ ಮಾಡ್ತಾಯಿದ್ರು. ಎವ್ರಿ ಇಯರ್ ಮಾಡ್ತಾಯಿದ್ರು ನನಗೆ. ನಾನು ಯಾವತ್ತೂ ಮಾಡಲಿಲ್ಲ. ಯಾವತ್ತೂ ನಾನು ಬೆಳಿಗ್ಗೆ ನಾನು ಎದ್ದೇಳಿದ ತಕ್ಷಣ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ. ಆದರೆ ಇವತ್ತು ನಾನು ಟ್ರೈ ಮಾಡಿದೆ ಮಾಡೋಕ್ಕೆ. ಆಯಿತು, ಮಾಡ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ಎಕ್ಸಾಕ್ಟಾಗಿ 12 o'clock ಆಯಿತು. ಇವಾಗ ವಿಶ್ ಮಾಡಿ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ಮಮ್ಮಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ. నిద్ర ಮಾಡ್ತಾ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రిషి ఇలా చేస్తాడని. కాకపోతే నా గురించి నైట్ 12 వరకు పడుకోకుండా వెయిట్ చేసి మరీ విష్ చేశాడు. సో చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యా. ఇక్కడ అదే చెప్తున్నా, ఎందుకు పడుకోకుండా ఇలా వెయిట్ చేసి నిద్ర స్పాయిల్ చేసుకున్నామంటే ఫస్ట్ విష్ నేనే చేయాలమ్మా అన్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ మాట వినగానే. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే, బట్ ఎప్పుడు కానీ నేను నా బర్త్డే అని సెలబ్రేట్ చేసుకోవాలని ఇలా ఎప్పుడు నా మైండ్లో ఉండదన్నమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ రిషిని కేక్ తెప్పించి కట్ చేయించి ఇలాంతా చేశాడు. సో ఈ ఇయర్ అయితే 12 వరకు వాడు వెయిట్ చేసుకొని ఉండి మరీ నాకు విష్ చేశాడు. కాకపోతే చాలా వరకు అప్సెట్ అయిపోయింది నా బర్త్డే. అంటే అప్సెట్ అంటే ఇది ఒక ఫ్లోలో వెళ్ళలేదన్నమాట. బికాజ్ నాకు నా వీడియోస్ పీసీఓడి ప్రాబ్లం చాలా అయిపోయింది. సో మార్నింగ్ ఇంకా మొత్తం హాస్పిటల్లోనే సరిపోయింది. మార్నింగ్ వెళ్ళాను, బ్లడ్ టెస్టెస్ అని, థైరాయిడ్ టెస్ట్ అని, స్కానింగ్ అని ఇలా అన్నీ చేసుకొని ఉన్నారు. సో ఫైనల్గా అయితే ఇది నా స్కానింగ్ రిపోర్ట్. వాటర్ బబుల్స్ ఉన్నాయని చెప్పారు. అలాగే వెయిట్ కూడా చాలా పుట్టాను అయ్యాను. సో దాన్ని రెడ్యూస్ చేసుకోవాలి, పీసీఓడి ప్రాబ్లం తగ్గించుకోవాలి ఇలా అంతా చెప్పారు. యాక్చువల్లీ నాకు రిపోర్ట్స్ అంతా చూడగానే అండ్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా థైరాయిడ్ రిపోర్ట్ రాలేదు, 3 days పడుతుందని చెప్పారు. నాకు రిపోర్ట్స్ అన్నీ చూడగానే షాక్ అయ్యింది. ఎందుకంటే నేను ఒక డైనమోలో ఉన్నా, వరకు ఒక డైనమోలో ఉన్నా. నేను నా హెల్త్ కండిషన్ పర్లేదు, నాకు పీసీఓడి తగ్గుతుంది, కాకపోతే వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనే ఒక డైనమోలో ఉన్నా. ఈ ఫెబ్ ఎండింగ్ మార్చ్ ఇలా అంతాను నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువ అయిపోవడం వల్లనూ, స్ట్రెస్ వల్లనూ, కొంచెం బ్యాలెన్సింగ్ ఫుడ్ తీసుకోకపోగా, అలాగే ఎక్సర్సైజ్ కూడా బ్యాలెన్స్ చేసుకోకపోగా ఏమైంది, ఇర్రెగ్యులర్గా చేసేదాన్ని. 1 week చేస్తే 1 week చేయకపోవడం, మార్నింగ్ తింటే ఆఫ్టర్నూన్ తినకుండా నైట్ తినడం, ఇలా చేసి నా సైకిల్ ఏమైందంటే కొంచెం ఇర్రెగ్యులర్ అయింది. కాకపోతే కొంచెం నెగ్లెక్ట్ చేశాను. బట్ ఎందుకు నెగ్లెక్ట్ చేయాలనిపించలేదు. ఒక 4-5 days ఇంకా కొంచెం బాడీ చాలా అప్సెట్గా, చాలా అంటే చాలా సుస్తుగా, టైర్డ్గా అనిపిస్తూ ఉంటే ఒక్కసారి వెళ్ళి వద్దామని వెళ్ళాను. బట్ రిజల్ట్ చూసాక చాలా ఇర్రెగ్యులర్ అయిపోయాను హెల్త్ని కేర్ చేయడంలో అని నాకు అలా అనిపించేసింది. సో ఇప్పటి ఇంకా అయినా కొంచెం ఎక్సర్సైజెస్ చేయాలి, అలాగే నా బాడీ వెయిట్ని తగ్గించాలి, అండ్ నా పీసీఓడి ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా తగ్గాలి. అండ్ థైరాయిడ్ అయితే నేను లాస్ట్ టైం చేయించినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా దాన్ని మెజర్ అంటే ఏమీ తెలీదు. కాకపోతే అక్కడ మెన్షన్ చేసింది 1 పైన ఉంటే థైరాయిడ్ ఉన్నట్టు, 1 లోపల ఉంటే థైరాయిడ్ లేనట్టు అని. నాకు అక్కడ 0.98 or 0.96 అలా ఉండిందన్నమాట. సో డాక్టర్ చెప్పారు థైరాయిడ్కి నియర్గా ఉంది, కానీ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యిండలేదు అని. డిసైడ్ అవ్వాలి నేను ఇంకా ఎలా ఫుడ్ని ప్రాపర్గా తీసుకోవాలని. అండ్ ఫస్ట్ థింగ్, నేను బాడీ వెయిట్ రెడ్యూస్ అవ్వాలి కదా, దాని గురించి ఇంకేదైనా చేద్దాం అనుకున్నా. అండ్ ఈరోజు అయితే నేను మార్నింగ్ ఇంకా హాస్పిటల్లోనే ఉండి ఎలా అయిపోయిందంటే నాకు ఇంకేది ఫర్దర్గా చేయాలని థాట్ కూడా లేదు. బట్ ఏంటంటే రిషి నా గురించి నిద్ర మేల్కొని అలా ఉన్నాడు కదా. సో చికెన్ విత్ పూరి అడిగిండే. సో మార్నింగ్ అది బ్రేక్ఫాస్ట్కి చేసి ఇచ్చేసాను. అంటే బ్రేక్ఫాస్ట్ ఏంటనుకున్నా బ్రంచ్లో చేసి ఇచ్చాను. అండ్ ఐస్ క్రీమ్ కూడా అడిగాడు.
కాకపోతే హోమ్మేడ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేకపోవడంతో నేనైతే కొంచెం ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్ తెచ్చాను. సో దాన్ని యూస్ చేసుకొని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలి. సో బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా చేయాలని. సో యాజ్ ఈజ్ అలానే ఫాలో అయిపోయాను. ఫస్ట్ అయితే పాలు కాయడానికి పెట్టాను, 400 ml అని చెప్పారు. మోస్ట్లీ ఇలా ప్రీ ప్యాక్డ్ ఫుడ్స్ అయితే నేను ప్రిఫర్ చెయ్యను, కాకపోతే అప్పుడప్పుడు ఓకే అనిపిస్తుంది కాబట్టి చేస్తే. ఇంకా ఇప్పటికిప్పుడు నేను ఏది ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి, అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదు ఇంట్లో చేయడానికి కాబట్టి ఇలా చేయిస్తున్నాను. రెగ్యులర్గా అయితే పెడతామంటే రియల్లీ హెల్త్కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడప్పుడు అయితే పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ని నేను పాలలో మిక్స్ చేసుకొని బాయిలింగ్ మిల్క్లో వేసి 3 minutes బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఈ లోపల అది కూల్ అయ్యే లోపల కొంచెం వెన్న ఉంటే చేసుకుందామని ఇలా చేసుకుంటున్నా. నేను యూజువల్లీ మిక్సీ జార్ ఆర్ బ్లెండర్ యూజ్ చేశాను. నాకు బ్లెండర్ ఇప్పుడు నెక్స్ట్ కావాలి కాబట్టి ఇలా మిక్సీ జార్లోనే కొంచెం పాలు మిగిడంతా వేసేసి వెన్న తయారు చేసేసాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చెయ్యిలో చేస్తే చెయ్యంతను గ్రీజీగా వెన్న అంటుకుంటుంది అంటారు కదా. నేను ఇలా ట్రై చేశాను, స్పూన్ పెట్టి స్పూన్లోని జస్ట్ వాష్ చేయడానికి ట్రై చేశాను, బాగా వర్క్ అయింది. అండ్ స్పూన్కి కన్నా చాలా అంటుకోకుండా ఉండాలంటే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుంటే క్లియర్గా అది అంటుకోకుండా ఉంటుంది. ఈ లోపల అమ్మ కూడా వచ్చారు. సో బర్త్డేని నేను ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు. కేక్ కట్ చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం ఇలా ఎప్పుడూ చేసుకోలేదు. కాకపోతే రిషి నా గురించి ఏం చేసినా కూడా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. ఇక్కడైతే అందరికీ పేస్ట్రీ తెచ్చారు అప్ప, సో దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ లోపల 2-3 hours దాన్ని ఫ్రీజర్లో పెట్టాలి. టైం అయిందని రిషి ఇంకొకసారి చూడమ్మా అని చెప్పాడు. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes బాగా బ్లెండ్ చేయాలి. టెక్స్చర్ ఎలా రావాలంటే క్రీమీ టెక్స్చర్ రావాలి. ఫ్లేవర్ అయితే చాలా మంచిగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇంకొంచెం ఐస్ క్రీమ్ అయ్యే వరకు వదిలింటే బాగుండేది. రిషి అలా చేయలేదు. బ్లెండ్ చేసుకున్నాక ఆ టెక్స్చర్ వచ్చాక ఇలా ఒక కంటైనర్లోకి వేసుకొని బటర్ పేపర్ వేసి కవర్ చేసుకుంటున్నా. నా దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేదు, అలాగే కవర్ ర్యాపింగ్ కూడా లేదు. ఇలా వాటర్ ఏదైనా ఫామ్ అయితే అది ఐస్ క్రీమ్లోకి పడుకొని ఉండాలని ఇలా చేసుకుంటాను. కరెంట్ కూడా చాలా పొయ్యి వస్తూ ఉంది కాబట్టి కొంచెం టైం పడాల్సిందే ఇంకొంచెం అది కరెక్ట్ టెక్స్చర్లోకి రావడానికి. బట్ రిషిక్ అయితే అంత ఆగలేకపోయాడు కాబట్టి ఇలానే సర్వ్ చేసేస్తున్నాను. బర్త్డే క్లిప్ కూడా రిషిని తీశాడు కాబట్టి దీన్ని యాడ్ చేశాను. నచ్చితే కనుక వీడియో లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. టేస్ట్ రిషిని చెప్తాడు. వెరీ నైస్.